الله وبركاته. الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعد وعلى آله وأصحابه أجمعين ومن تبع بإحسان إلى يوم الدين. أما بعد، أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. أنه سمع طلحة بن عبيد الله يقول: جاء رجل إلى رسول الله صلى الله عليه وسلم من أهل النجد سائر الراس يسمع دبي صوته ولا يفقه ما يقول حتى دان فإذا هو يسأل عن الإسلام. فقال رسول الله صلى الله عليه وسلم: 5 صلوات في اليوم وليلة. وقال: هل علي غيرها؟ قال: لا إلا أن تتوب. قال رسول الله صلى الله عليه وسلم: وصيام رمضان. قال: هل علي غيره؟ قال: لا إلا أن تتوب. قال: ذكر له رسول الله صلى الله عليه وسلم الزكاة. قال: هل علي غيرها؟ قال: لا إلا أن تتوب. قال: فأدبر الرجل وهو يقول: والله لا أزيد على هذا ولا أنقص. قال رسول الله صلى الله عليه وسلم: అఫ్లా ఇన్ సదక. ఈ హదీసు సహీ బుఖారీది, హదీస్ నంబర్ 46. హదీస్ని రివాయత్ చేసే రావి తలా బిన్ ఉబైదిల్లా. తలా బిన్ ఉబైదిల్లా ఎవరు? అష్రా ముబషరా సహాబాలో ఒక సహాబీ. 10 మందితో అల్లా ఇష్టపడిపోయారు. ఆ సహాబీలో ఒక సహాబీ. ఆయన అంటున్నారు, మేమంతా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో కూర్చొని ఉంటుండగా ఒక పల్లెటూరు వాసి వచ్చాడు. ఆయన యొక్క తల చెల్లా చెదిరయ్యి ఉంది, అంటే జుట్టు ఇటు అటు ఉంది. వచ్చి ఏదో గునుక్కుంటున్నాడు. ఏం చెప్తున్నాడో మాకు అర్థం కాలేదు. తర్వాత అర్థమైంది ఈయన ఇస్లాం గురించి అడుగుతున్నాడని. ఇస్లాం అంటే ఏంటని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఇస్లాం అంటే 5 పూటలు నమాజు రేయింబవళ్ళు పాటించాలి అని అన్నారు ఆయన్ని. తర్వాత అంతకంటే మరి ఇంకెక్కువేమీ లేదా? 5 పూటలు ఫరజ్ చదివితే సరిపోతుందా అని అడిగాడు. సరిపోతుంది, కానీ నీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా ఎక్కువ చదవచ్చు. నఫీల్ నమాజులు, సున్నత్ నమాజులు చదవచ్చు. ఎలాగైతే మనం మస్జిద్లో రాగానే కూర్చోకుండా ఒక 2 రకాతులు చదివి కూర్చోవాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. అంటే బిఫోర్గా మనం వస్తే, నమాజు ప్రారంభం కాకముందు వస్తే 2 రకాతులు చదివి కూర్చోవాలి. ఆ 2 రకాతులు ఏంటి? ఫరజ్, సున్నత్, నఫీల్ కాదు, ఫరజ్. ఎందుకు ఫరజ్ అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారించారు, ఇదా దఖల ఫిల్ మస్జిద్ ఫలా తజ్లిసు హత్తా సల్ల రకతైన్. మీరు మస్జిద్లో రాగానే కూర్చోకండి, 2 రకాతులు చదివే కూర్చోండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖుత్బా ఇస్తుండగా ఒక వ్యక్తి వచ్చి కూర్చుంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఖుమ్ సల్ల రకతైన్, నిలబడు, కనీసం 2 రకాతులు చదివి కూర్చో అని అన్నారు. అంటే మస్జిద్లో వస్తే కనీసం 2 చదివి కూర్చోవాలి. అంటే నఫీల్ నమాజులు, సున్నత్ నమాజులు చాలా ఉన్నాయి. తరావీ నమాజ్, తహజ్జుద్ నమాజ్ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఫరజ్ 5 పూటల నమాజు తప్పనిసరి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనకి అన్నారు. అది ఆయన ఒప్పుకున్నాడు. తర్వాత రోజా గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, రంజాన్ నెలలో రోజా ఉంటే చాలును అన్నారు. అది తప్ప ఇంకేమీ అవసరం లేదా అన్నారు. నీ ఇష్టం, అది పెట్టాలంటే నఫీల్ రోజాలు పెట్టవచ్చు. నఫీల్ రోజాలు షవ్వాలు ఉన్నాయి. నఫీల్ రోజాలు ప్రతి నెలలో చంద్రమానం ప్రకారం 13, 14, 15 తేదీల్లో ఉన్నాయి. నఫీల్ రోజాలు మొహర్రం ఉన్నాయి. నఫీల్ రోజాలు హజ్ యొక్క అర్ఫాత్ రోజా ఉంది. చాలా రోజాలు ఉన్నాయి. నువ్వు పెట్టాలంటే పెట్టొచ్చు అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కానీ ఫరజ్ రోజాలు రంజాన్వి పెట్టవలసిందే. తర్వాత జకాత్ గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. అంతేనా? సరిపోతుందా? అంతకంటే ఏమి దాన ధర్మాలు అవసరం లేదా? అది నీ ఇష్టం. నువ్వు దాన ధర్మాలు ఎక్కువగా చేయాలంటే చేయొచ్చు, కానీ జకాత్ మట్టుకు తప్పనిసరి అన్నారు. ఆ వ్యక్తి వెళ్ళిపోతూ ఏమన్నాడంటే, నేను అంతకంటే ఎక్కువ చేయను, తక్కువ చేయను. అంటే మీరేం చెప్పారో అదే చేస్తాను, అంతే చేస్తాను. అప్పటికి ఇంకా హజ్ ఫరజ్ అవ్వలేదు కాబట్టి హజ్ గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రస్తావన ఇందులో రాలేదు. అంతకంటే ఎక్కువ చేయను, తక్కువ చేయను, అంతే చేస్తాను అని చెప్పి ఆయన అల్లాహ్ సాక్షి అని చెప్పి వెళ్ళిపోతుంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అఫ్లహ ఇన్ సదక,
ఈ వ్యక్తి ఒకవేళ సత్యం చెప్పితే ఈయన జన్నతులు వెళ్తాడు, అంటే స్వర్గవాసి అవుతాడు. ఈ హదీస్ ఎందుకు తెచ్చారంటే 5 పూటలు నమాజు ఫరజ్, 5 పూటలు నమాజు ఫరజ్. ఎవరైతే ఈ ఫరజులను పాటిస్తారో, నమాజు, రోజా, జకాతు, హజ్ ఫరజులను పాటిస్తారో వారు జన్నతులు వెళ్తారు, వారు సఫలీకృతులు అవుతారనే విషయం ఇక్కడ ప్రస్తావన జరుగుతుంది. అలాగని నఫీళ్ళు చదవకూడదా అంటే, సున్నతులు చదవకూడదా అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, దాసుడు ఫరజులు చదివి అల్లాహకు దగ్గరవుతాడు. దాసుడు ఫరజులు చదివి అల్లాహకు దగ్గరవుతాడు. సున్నతు నఫీళ్ళు చదివి ఇంకా దగ్గరవుతాడు. ఎంత దగ్గరవుతాడంటే అల్లాహ్ యొక్క దాసుని చెయ్యి అల్లాహ్ యొక్క చెయ్యి అయిపోతుంది, దాసుని యొక్క కాళ్ళు అల్లాహ్ యొక్క కాళ్ళు అయిపోతాయి, దాసుని యొక్క చెవులు అల్లాహ్ యొక్క చెవులు అవుతాయి, దాసుని యొక్క కళ్ళు అల్లాహ్ యొక్క కళ్ళు అవుతాయి. ఆ దాసుడు ఏదైనా అడిగితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్తాడు. అంటే నఫీళ్ళు సున్నతుల వల్ల అది ప్రయోజనము. తర్వాత ఒక హదీస్ వస్తుంది. ఈ హదీసు సహీహ్ బుఖారీలోనే ఉంది. హదీస్ నంబర్ 1395. عن ابن عباس رضي الله عنهما أن النبي صلى الله عليه وسلم بعث معاذ رضي الله عنه إلى اليمن فقال أدعوهم إلى شهادة أن لا إله إلا الله وأني رسول الله فإنهم أتوا لذلك فأعلمهم أن الله قد فرض عليهم 5 صلوات في كل يوم وليلة فإنهم أتوا لذلك فعلمه أن الله افترض عليهم صدقة في أموالهم تؤخذ من أغنيائهم وترد على فقرائهم. ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హు హదీస్ ఉల్లేఖిస్తున్నారు. హదీసు సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 1395. ఇది కూడా నమాజ్ 5 పూటలు ఫరజ్ అనే విషయం ప్రస్తావన ఇందులో కూడా ఉంది. ఇబ్న్ అబ్బాస్ ఎవరు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చిన్నాన్న అబ్బాస్ రజియల్లాహు అన్హు వారి కొడుకు. ఈయన పేరు అబ్దుల్లా బిన్ అబ్బాస్. అబ్దుల్లా బిన్ అబ్బాస్ అంటున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మాజ్ బిన్ జబల్ రజియల్లాహు అన్హు వారికి యమన్ పంపించారు. ఎందుకు పంపించారు? యమన్లో మాజ్ బిన్ జబల్ వెళ్ళి దావత్ ఇమ్మని పంపించారు. యమన్ వాళ్ళు ఇస్లాం స్వీకరించారు. అక్కడ ఎక్కువగా క్రిస్టియన్స్ ఉన్నారు, కొంతమంది ముస్లింలు అయ్యారు. కాబట్టి మాజ్ బిన్ జబల్కి అక్కడ పంపించారు. పంపించేటప్పుడు మాజ్ బిన్ జబల్తో అన్నారు, మాజ్ అక్కడికి వెళ్ళి వారికి తౌహీద్ వైపు పిలు, షహాదా వైపు పిలు, అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దు రసూల్ సాక్ష్యం పిలు. ఒకవేళ వారు ఒప్పుకుంటే 5 పూటలు నమాజు పాటించమని వారికి చెప్పు. అంటే షహాదా ఒప్పుకుంటే ఆ తర్వాత నమాజు 5 పూటల నమాజు ప్రస్తావన ఇక్కడ కూడా వచ్చింది. అది కూడా ఒప్పుకుంటే జకాత్ ఇమ్మని చెప్పు, జకాతు ధనికుల వద్ద నుంచి తీసుకో, అక్కడ ఉన్నటువంటి పేదవారికి ఇవ్వు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తారు. ఇందులో 2 సహాబా వచ్చారు. ఒకటి ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హు, రెండోది మాజ్ బిన్ జబల్ రజియల్లాహు అన్హు. మాజ్ బిన్ జబల్ ఎవరు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మీరు ఖురాన్ ఒకవేళ నేర్చుకోవాలనుకుంటే 4 సహాబా దగ్గర ఖురాన్ నేర్చుకోండి. ఒకటి అబ్దుల్లా బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు దగ్గర నేర్చుకోండి, అలాగే మాజ్ బిన్ జబల్ రజియల్లాహు అన్హు దగ్గర నేర్చుకోండి, మూడోది ఉబై బిన్ కాబ్ రజియల్లాహు అన్హు దగ్గర నేర్చుకోండి, నాలుగోది సాలిం మౌలా అబీ ఉజీఫా దగ్గర నేర్చుకోండి. ఈ 4 కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి లైఫ్లో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో మంచి హాఫిజులు. ఎంత మంచి హాఫిజులు అంటే అందులో ఉబై బిన్ కాబ్ రజియల్లాహు అన్హు వారి గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఈ ఉమ్మత్ యొక్క మంచి హాఫిజ్ ఉబై బిన్ కాబ్ రజియల్లాహు అన్హు వారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి ఉబై దగ్గరికి వచ్చి అంటున్నారు, ఉబై ఈ రోజు జిబ్రీల్ రారు, నీకేమో అల్లాహ్ ఖురాన్ వినిపించమని చెప్పారు. అదేంటి, నా పేరు తీసుకున్నారా అల్లాహ్? అవును ఉబై, నీ పేరు తీసుకున్నారు, జిబ్రీల్ రారు, నీకు వినిపించమన్నారు. అటువంటి సహాబీ ఉబై బిన్ కాబ్. అందుకే ఉబై బిన్ కాబ్ నే ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు వారు తరావీ నమాజు, తహజ్జుద్ నమాజు జమాత్తో చదివించమని ఉబై బిన్ కాబ్ తో చెప్పారు. ఉబై బిన్ కాబ్ ఈ ఉమ్మత్ యొక్క గొప్ప హాఫిజ్. అలాగే మాజ్ బిన్ జబల్ కూడా మంచి హాఫిజ్. మాజ్ బిన్ జబల్ రజియల్లాహు అన్హు వారి ఒక చిన్న సంఘటన నేను చెప్పి ముగిస్తాను. మాజ్ బిన్ జబల్ రజియల్లాహు అన్హు వారు ఒకసారి నమాజు ప్రతిసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెంట నమాజ్ చదువుకునేవారు. ఇషా వెళ్ళి తన యొక్క ప్రాంతములో వృద్ధులు ఎవరైతే రాలేకపోయారో మస్జిద్కి, వృద్ధులకి, పిల్లలకి, స్త్రీలకి అందరికీ కూడబెట్టి ఇషా నమాజ్ చదివించేవారు. ఆయన చదువుకునేవారు,
కానీ ఆ ఊర్లో ఉండేవారికి కూడా చదివించేవారు. ఇలా చదవచ్చా అనే విషయం ఇక్కడ తెలుస్తుంది. ఒక వ్యక్తి ఇషాన్ చదువుకున్నాడు, మళ్ళా తన ఊరి వారికి ఇంటి వారికి వెళ్ళి ఇషాన్ చదివించవచ్చు, అందులో అభ్యంతరం లేదు. ఆ వ్యక్తి యొక్క నఫీల్ నమాజ్ అవుద్ది, వెనక వారి ఫరజ్ నమాజ్ అవుద్ది. మాజ్ది నఫీలు, వెనక వారికి ఫరజ్. అయితే ఆయన ఏం చేశారంటే ఒకసారి సూర్య బఖరా స్టార్ట్ చేశారు. ఎందుకంటే హాఫీస్ కాబట్టి సూర్య బఖరా ప్రారంభించారు. అందరూ నిలబడినట్టు ఒక వ్యక్తి మాత్రం ఆ నమాజ్ని విడిచిపెట్టి వెనక వేరేగా చదువుకొని వెళ్ళిపోయాడు. సహాబీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ప్రస్తావన జరిగింది. రాత్రి ఇలా జరిగింది. ప్రవక్త ఆ వ్యక్తి ఏమో నమాజు జమాత్ మానేసి వెనక చదువుకొని వెళ్ళిపోయాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎర్రగా కందిపోయారు, కోపంతో ఉద్రేకంతో ఖుత్బా ఇచ్చారు. మీలో కొంతమంది ఇమామత్ చేస్తున్నారు, ఖబర్దార్. ఇషా నమాజ్లో పెద్ద సూరాల, అంత పెద్ద సూరాల, ప్రజలకి ఏవో అవసరాలు ఉంటాయి, లేకపోతే వృద్ధులు ఉంటారు, వికలాంగులు ఉంటారు, లేకపోతే రాత్రి కష్టపడి వస్తారు, చిన్న సూరాలు చదివించండి ఇషా నమాజ్లో అని వషంసు వల్లైల్ పేర్లు తీసుకున్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇలా చాలా విషయాలు మాజ్ బిన్ జబల్ గురించి ఉన్నాయి. మాజ్ బిన్ జబల్ అన్సారీ సహాబీ, ఆయన అన్సారీ సహాబీ మరియు హాఫీజ్, ఖురాన్ యొక్క హాఫీజ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తూ ముగిస్తున్న అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించి భాగ్యాన్ని ప్రసాదించు గాక. అల్లాహ్ బ్రతికినన్నాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించి, మరణం ఈమాన్పై ప్రసాదించు. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. ربنا تقبل منا إنك أنت السميع العليم وتب علينا إنك أنت التواب الرحيم. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا أرحم الراحمين.